మౌనమేలనోయి మౌనమేలనోయి ఈ మరపురాని రే మౌనమేలనోయి ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురానిదే. పువ్వులేవి? పూలా దేవుడి పెట్టాను కదా. పువ్వులు దేవుళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారు. నువ్వు పెట్టుకో. నేను పెట్టుకునేదాన్నైతే కొన్నప్పుడే పెట్టుకునేదాన్ని. ఇంటి దాకా ఎందుకు తెస్తాను? నాకేం తెలుసు స్నేహ, దేవుడు తెచ్చావు అనుకున్నాను, పెట్టేశాను. నీకంతే అర్థమైందా? ఇదేంటి, పూలు కావాలనుకుంటే తను కొనుక్కుని పెట్టుకోవచ్చు కదా, నన్ను తిట్టం ఎందుకు? దేవుడికే కదా తెచ్చింది అనుకుని దేవుడికి పెట్టాను, అందులో తప్పే ఉందా? ఆడువారి మాటలకు అర్థాలే వేరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరు. కరెక్ట్గా చెప్పు బాసు, నాకు ఎప్పటికీ అర్థం కాదు స్నేహ, నన్ను అర్థం చేసుకోదు. తప్పదా? గౌతమ్, ఆ మందులు అప్పుకిచ్చేసాయి. ఇక్కడ నుంచి నేను చూసుకునే బాధ్యత అప్పుదే. డాక్టర్ నన్ను ఫ్రూట్స్ తిని జ్యూస్ తాగి టాబ్లెట్లు వేసుకుని రెస్ట్ తీసుకోమన్నారు. నువ్వు ఇంటి హాల్లోకి వచ్చావు, కానీ ఆర్య ఏకంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదే ఆర్య మ్యాజిక్ అంటే. వాడు అపర్ణ గదిలోకి వెళ్ళాడు. ఇద్దరు ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోయారు. ఇప్పుడు వెళ్ళి చెక్ చేయొచ్చు. హలో, ఏంట్రా ఇది? సెల్ఫీ. అది నాకు తెలుసు. ఆ నమస్కారం ఏంటి? పాద నమస్కారం. రేయ్, అపర్ణ నీ కాళ్ళకి ఎందుకురా దండం పెడుతుంది? భర్త కాళ్ళకి భారీ దండం పెడతాం, ఇది మామూలు విషయం కదా, మన భారతీయ సంస్కృతి. రేయ్ నిన్ను. కూల్ బ్రో, నీకింకా విషయం తెలీదు. ఈరోజు అప్పు నేను దంపతులు పూజ చేసుకుంటున్నాం. ఆ సెల్ఫీ ఒక శాంపుల్ మాత్రమే, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అపర్ణ నేను ఒకే అరిటాక్ లో కలిసి భోజనం చేయబోతున్నాం. ఇన్నాళ్ళు అపర్ణ ఫోటో నీ బెడ్రూమ్ లో పెట్టుకున్నావు కదా, ఇకపై మా ఇద్దరు ఫోటోలు కలిపి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. ఆపరా, నేను ఇప్పుడే వస్తున్నాను. మీ నాటకాన్ని వెంటనే బయట పెట్టకపోతే నా పేరు అర్జునే కాదు. రారా, ఇక్కడ నీ తాటాకు చెప్పుడు భయపడే కుందేళ్ళు ఎవరు లేరురా, రా. అయిపోయారు ఈరోజు. అప్పు, స్నేహ నీకు కూడా. నేను నాయుడు బావ తిన్న తర్వాత ఇదే అరిటాక్ లో మీ ఇద్దరు కూడా తినాలి. అప్పుడే ఈ పూజకి తగిన ఫలితం మీ ఇద్దరికి దక్కుతుంది, సరేనా? ఏంటమ్మా అలా చూస్తావు? అత్తయ్యా
ఆ, ఆ. అప్పు ఇదిగో ఈ సగం నీకు ఈ సగం నాకు సరేనా? అమ్మయ్యా, నా సగం నేను తినేశాను, ఆ మిగతా సగం నీదే, నువ్వే తినాలి. తినప్పు, నువ్వు తినే వరకు నేను ఇక్కడే కూర్చుంటా. అప్పు తిను. అయ్యయ్యో, ఉప్పు మొత్తం ఉప్పు పడిపోయిందే, ఇప్పుడు ఎలా తింటావు అప్పు? ఇంకో ఆకు పెడతాను, మళ్ళీ తినండి. అమ్మో, వేరే ఆకులోనా? మళ్ళీ తినాలా? అమ్మో, నా వల్ల కాదు, పొట్ట పగిలిపోతుంది. అమ్మో. ఉండనివ్వండి, నేను తింటాను. పర్లేదు స్నేహ, అత్తయ్య చెప్పిందనో ఆర్య చెప్పాడనో నేను ఇబ్బంది పెట్టలేను. నీకు ఎలాగో నా ఆకులు తింటే ఇష్టం ఉండదు కదా. అది పర్లేదు, నువ్వు కొత్త ఆకులు తిను. ఏంటి అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు? అమ్మా, ఏంటి శేఖర్? ఎల్లుండి చేయబోయే నాన్నగారి సంవత్సరకానికి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. కాకపోతే సంవత్సరం ఇంట్లో చేస్తే బాగుంటుందా, బయట ఎక్కడైనా చేస్తే బాగుంటుందా అనేది పంతులు గారు రేపు చెప్తా అన్నారు. మామయ్య గారి సంవత్సరికం ఇంట్లో జరిపితే ఏం బాగుంటుంది బావా? మా ఇంటి విషయాలు నీకెందుకయ్యా? అసలు ఎందుకొచ్చావు? మంచి విషయం చెప్దామని వచ్చాను అత్తయ్య. ఏంటి నువ్వు మాకు చెప్పే మంచి? మామయ్య గారి సంవత్సరీకానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకొచ్చావు? నిన్నెవరు పిలిచారు? మా అక్క. నేనా? నువ్వే కదా ఇందాక ఫోన్ చేసి నెక్లెస్ తీసుకురామన్నావు. అవునవునరా, మర్చిపోయాను. అపర్ణ,